రణవీర్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జీబీఆర్ స్పోర్ట్స్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్నివాల్ క్లబ్ చైర్మన్ బాలారెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన తైక్వాండో కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. రణవీర్ తైక్వాండో అకాడమీ ఉపాధ్యక్షుడు కొండలరెడ్డి, సలహాదారు శాంతిస్వరూప్, సభ్యులు వేణు, బాలరెడ్డి, కుతాడి రవీందర్, లింగం, రామరెడ్డి, రాజారెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు. Take a shot. What's the rate? 8, 8, 7, 8, go, 8, 7, 8, 8, 7, 8, go, 8, 7, 8, 8, 7, 8, హానెస్ట్లీ నాకు కూడా ఏం తెలియదు. అంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకోవడం తప్ప నేను ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మాస్టర్ అడిగారు కాబట్టి నేను కూడా గూగుల్లో చూసి మీకు చెప్తున్నా. దీంట్లో మేబీ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్. సో ఇది ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునేది 75th ఇండిపెండెన్స్ డే. దీని వెనక చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ స్ట్రగుల్స్, చాలా పెద్ద మహానుభావుల యొక్క స్ట్రగుల్ ఉంది. సో మనకి ఫ్రీడమ్ రావడం కంటే ముందు మన ఇండియాని యాక్చువల్లీ బ్రిటిషర్స్ ఆక్యుపై చేశారు. సో 1619లోని వాళ్ళు యాక్చువల్లీ మన ఇండియాలోని స్టెప్ చేశారు. సూరత్లోని, గుజరాత్లోని ఈస్ట్ ఇండియా అనే కంపెనీని స్టార్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళ యొక్క పవర్స్ని చూపించడానికి ట్రై చేశారనమాట ఇక్కడ. సో స్లోగా ఏంటంటే మనం ఎప్పుడైతే స్పేస్ ఇచ్చామో దాన్ని ఆక్యుపై చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ 1747 వరకు కూడా ఇంకా అలానే రూల్ చేస్తున్నారు. 1747 నుంచి 1947 వరకు కూడా